హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫన్ స్టోరీ క్లబ్కి స్వాగతం. ఇక్కడ మీకు అద్భుతమైన కథలు, సరదా వీడియోలు, ఇంకా చాలా ఫన్ కంటెంట్ దొరుకుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి. ఫన్ స్టోరీ క్లబ్ ఫ్యామిలీలో భాగం అవ్వండి. తర్వాత ఏ కథ చూడాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. క్లాప్ బోర్డ్ భయానక కథ ఫ్లాట్ నెంబర్ 22 భాగం 1 ఫ్లాట్ నెంబర్ 22లో మొదలైన భయం. కృష్ణాపురం అనే చిన్న గ్రామం, 100 ఇళ్లు లెక్కపెడితే 15 కుటుంబాలు మాత్రమే. ఆ గ్రామం చివర పాత చెట్ల నీడలో ఇటీవల కొత్త భవనం నిర్మించారు. దాన్ని గ్రామంలో కొత్త ఫ్లాట్లు అని పిలిచేవారు. సుభాష్ అనే యువకుడు, ప్రభుత్వ ఉద్యోగి, తన భార్య స్నేహాతో కలిసి నగరపు గందరగోళం వదిలి ఆ ప్రశాంత గ్రామానికి వచ్చాడు. చిన్న ప్రదేశం, చల్లని గాలి, పక్కనే సరస్సు, మనకి జాగ తప్ప మరేమీ అవసరం లేదు అని స్నేహ నవ్వుకుంటూ చెప్పింది. మొదటి రోజే వాళ్లు ఫ్లాట్ నంబర్ 22లో సామాన్లు దించుకున్నారు. మధ్యాహ్నం కాంతి గదిలోకి సాగేంతవరకు అన్నీ సాధారణంగానే ఉన్నాయి. కానీ రాత్రి పడగానే వాతావరణం మారిపోయింది. రాత్రి 12 గంటల సమయంలో గాలి ఒక్కసారిగా ఉరుమింది. సీలింగ్ ఫ్యాన్ కరెంటు లేకుండా కదిలింది. స్నేహ మంచం మీద నుంచి తలుపు వైపు చూసింది. వంటగది తలుపు నెమ్మదిగా కర్రతో ఎవరో తోసినట్టుగా ఊగుతోంది. సుభాష్! తలుపు ఎవరు తెరిచారు? ఎవ్వరూ ఉండరు స్నేహ. కాసేపు గాలి వేసిందేమో అన్నాడు సుభాష్ అలసటతో. కానీ స్నేహ గమనించింది, తలుపు వెనకే ఏదో మాంత్రిక స్ఫురణలా వెండి కాంతి మెరుస్తుంది. తరువాత రోజు ఉదయం సుభాష్ ఆ తలుపును పరిశీలించాడు. పాత తాళాలు, తుప్పు పట్టిన చాపర్, లోపలికి దారి లేదు. తలుపు వెనక గోడే ఉంది. వింతగా ఉంది, లోపల ఏదీ లేదు. అయితే ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని సుభాష్ అనుమానపడ్డాడు. మూడవ రాత్రి నిజమైన భయం మొదలైంది. ఆ రాత్రి స్నేహ నిద్రపోతూ గోడ మీద నీడలు కదులుతున్నట్లు గమనించింది. ఒక్కసారిగా వంటగది వైపు చూసింది. తెల్లచీరలో ఉన్న స్త్రీ, పొడవైన జడ, తల వంచుకొని తలుపు వద్ద నిలబడి ఉంది. ఆమె కళ్ళు తెల్లగా కాకుండా చల్లని గజ్జల వెలుగులాగా మెరవడం కనిపించింది. ఎవరు మీరు? అని స్నేహ గట్టిగా అడిగింది. ఆ స్త్రీ తల ఎత్తింది, అద్దంలా ఖాళీ ముఖం. ఒక్క క్షణంలోనే తలుపు మూసుకుపోయింది. స్నేహ కేకలతో సుభాష్ లేచిపోయాడు. ఏమైంది స్నేహ? ఓ స్త్రీ ఆ తలుపు దగ్గర. తలుపును తెరిచి చూశాడు. ఏమీ లేదు, కేవలం చల్లని గాలి. కాని నేలపై ఒక ఎరుపు చీర తెగిపడి ఉంది. మరో రోజు సుభాష్ వాచ్మన్ని అడిగాడు, ఆ తలుపు వెనక ఏముంది బాబూ? వాచ్మన్ భయంతో చుట్టూ చూసి మెల్లగా అన్నాడు, సర్, ఇక్కడ ముందు సునీత మేడం ఉండేవారు. వంటగది దగ్గరనే ఆమె ప్రాణాలు తీసుకున్నారు. అప్పటి నుండి రాత్రి ఆ సమయానికల్లా ఎవరో ఆ తలుపును తడతారని చెబుతారు. స్నేహ గుండె బరువైంది. అయితే సుభాష్ నిజం బయట పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ తలుపు వెనక ఏముందో నేను తెలుసుకుంటా అని చెప్పాడు. కాని ఆయనకు తెలియదు, ఆ తలుపు వెనక ఒక ఆత్మ ఎదురు చూస్తోంది. తరువాతి భాగంలో ఆ తలుపు వెనక ఏం జరుగుతుంది? సుభాష్ దాన్ని చూశాడా? రెండో భాగంలో చూద్దాం. అదృశ్యమైన నీడ భాగం 2. కృష్ణాపురం గ్రామంలోని ఫ్లాట్ నెం 22 గురించి అప్పటి నుండే చెడ్డ పేరుంది. ఆ రాత్రి స్నేహ అకస్మాత్తుగా అదృశ్యమైన తర్వాత సుభాష్ జీవితం పూర్తిగా మారిపోయింది. సుభాష్ ఆ అపార్ట్మెంట్ వదిలి వెళ్లడాన్ని నిరాకరించాడు. ఎందుకో అతనికి అనిపిస్తోంది, స్నేహ ఇంకా ఏదో విధంగా అక్కడే ఉన్నట్టు. ఒకరోజు రాత్రి వర్షం గట్టిగా పడుతున్నప్పుడు సుభాష్ మళ్లీ ఆ రహస్య గదిలోకి వెళ్లాడు. పగిలిన అద్దాలు, విరిగిన గాజు ముక్కలు, చల్లని గాలి అన్నీ ఉన్నట్టుగానే ఉన్నాయి. కాని ఆ రాత్రి గదిలో ఏదో మారిపోయింది. అద్దంలోని పగుళ్ల మధ్య నుండి కాంతిలాంటిది మెరవడం మొదలైంది.
నేలపై ఒక చెట్టి కనిపించింది. అతను దాన్ని తీసుకున్నాడు. నేను ఇక్కడనే ఉన్నాను. నన్ను బయటకు తీసేం, సునీత అని రాసి ఉంది. సుభాష్ భయంతో అద్దం వైపునకు చూశాడు. ఒక్కసారిగా గది మొత్తం కంపించింది. అద్దాలన్నీ ఒకదానితో ఒకటి ఢీకొంటున్నట్లు శబ్దం. చల్లని గాలి హాలులోంచి గదిలోకి దూసుకువచ్చింది. ఆ గాల్లోనే ఒక గళం వినిపించింది. నీ భార్య నా లోపల చిక్కుకుంది. ఆమెను రక్షించాలంటే నా కథ తెలుసుకోవాలి. అదే గళం సునీతది. ఒక క్షణం అన్నీ చీకటయ్యాయి. గోడలు కదిలినట్టు అనిపించాయి. చీకట్లోపలే సుభాష్ ఒక్కో చిత్రాన్ని, ఒక్కో దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. సునీత జీవితం అతని కళ్ళ ముందే ప్రత్యక్షమైంది. సునీత, శ్రీకాంత్ అనే దంపతులు. బయట వారికి ప్రేమజంటలా కనిపించినా లోపల మాత్రం గొడవలు, మద్యపానం, హింసతో నిండిన జీవితం. ఒక రాత్రి శ్రీకాంత్ పిచ్చిపీడితో సునీతను దారుణంగా కొట్టాడు. గదిలోని అద్దాలు పగిలిపోయాయి. రక్తపు చిందులు, నిశ్శబ్దం. అలా సునీత జీవితం అక్కడే ముగిసింది. అది చూసిన సుభాష్ కళ్లలో నీళ్లు వచ్చాయి. కాని ఇంకా భయం పూర్తిగా మొదలవలేదు. గదిలోని నేల ఒక్కసారిగా కదిలింది. ఏదో క్రింద నుంచి బయటికి రావాలని ప్రయత్నిస్తున్నట్టు. అలా నేల ఒక్క పక్క తానే పగిలి, దాని లోపల పసుపు రంగు వెలుగుతో ఒక పాత ఇనుప బాక్స్ బయటపడింది. బాక్స్ తెరిచాడు. లోపల రక్తపు మరకలతో దెబ్బతిన్న ఒక డైరీ ఉంది. డైరీలో మాత్రం నిజం వేరుగా ఉంది. సునీతను చంపింది నేనే. ఆమెను ఆత్మగా మిగిల్చినవాడిని కూడా నేనే. నాకు తరువాత ఆమె ఎవరినీ సజీవంగా వదలదు. శ్రీకాంత్. సుభాష్ చదవగానే గదిలోని గాలి పీడలుగా మారింది. అద్దాలన్నీ నల్లగా మారాయి. అద్దంలో స్నేహ కనిపించింది. కాని ఆమె కళ్ళలో జీవం లేదు. వెనుకే నిలబడిన సునీత నీడ చిరునవ్వు నవ్వుతోంది. నీ భార్యను బయటకు తేవాలంటే నా దేహాన్ని బయటపెట్టు. అంతే నా ఆత్మకు శాంతి లభిస్తుంది. అంతే నేల మరలా కంపించింది. గదిలో ఒక మూలగోడ నెమ్మదిగా తెరుచుకుంది. చేతిలో ఒక లోహపు బంగిలు. అది సునీతదేనని సుభాష్ వెంటనే గ్రహించాడు. దాని వెంటనే అద్దంలో చిక్కుకున్న స్నేహ నెమ్మదిగా బయటకు వచ్చింది. ఆమె శరీరం చల్లగా ఉన్న కళ్ళలో మళ్లీ జీవం వచ్చింది. అద్దాలు ఒక్కసారిగా ధ్వంసమయ్యాయి. గదిలో అలుముకున్న చల్లని గాలి మాయమైంది. సునీత ఆత్మ మాత్రం నిశ్శబ్దంగా వెలుగులో కలిసిపోయింది. అలా ఫ్లాట్ నెంబర్ 22లో జీవితం కొంతకాలం శాంతించింది. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. ఒక నెల తరువాత ఆ ఫ్లాట్ని మూసివేయాలని నిర్ణయించింది. అందరూ దీన్ని భద్రత కోసం మంచిదేనని అనుకున్నారు. కానీ కూల్చే రోజు, అది పూర్ణచంద్రుని రాత్రి. పని మొదలైన కొద్ది నిమిషాలకే ఫ్లాట్ నెంబర్ 22 తలుపు పాత శబ్దంలో మళ్లీ కదలింది. టక్ టక్ టక్. పని చేస్తున్న వాళ్ళు వెనక్కి తగ్గారు. లోపల నుంచి మళ్ళీ ఓ మహిళ అడుగుతుంది. ఇంకా ఒక ఆత్మ, ఇంకా న్యాయం కావాలి. వారి వెన్నులో చలి పరిగెత్తింది. ఎవరూ ఆ తలుపు వైపు చూడడానికి కూడా ధైర్యం చేయలేదు. అలా ఫ్లాట్ నెంబర్ 22లో మరో కొత్త నీడ అరుస్తూ ఆగింది. అదే అదృశ్యమైన నీడ.